ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్ ను పెట్టడంతో వివాదం రేగింది. మార్షల్స్ రక్షణలో సభ కొనసాగించారు. మార్షల్స్ ఏర్పాటుపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ఇది దుష్ట సంస్కృతి అని బొత్స విమర్శించారు. పెద్దల సభలో ఇలా చేయటం సబబు కాదన్నారు. మండలి చైర్మన్ మీ సీట్ల దగ్గర నిరసన తెలుపుకోవాలని మండలి చైర్మన్ సూచించారు. కాసేపు ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత మండలి నుంచి వాకౌట్ చేశారు. పదాన్ని వాడానండి. ఇంతమంది మార్షల్ పెట్టి ఈ రకంగా ఈ సభ నడుద్దాం అనుకోవడం ఇది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం అర్థమవుతుంది అధ్యక్ష. ఇది మాత్రం దయచేసి దీన్ని అంగీకరించేది లేదు అధ్యక్ష. దీన్ని అంగీకరించేది లేదు. తమరు మాత్రం ఈ మార్షల్ మాత్రం తొలగించాలి. మేమేమైనా దయచేసి ఈ పరిస్థితి రాదు. మీరు మీ సీట్లో కూర్చుని ప్రొటెక్ట్ చేస్తానంటే మీరు ఎల్ఓపి గారు ఉన్నాయా బాబు, ఉన్నాయా? ఏం మాట్లాడతారు అర్థం పడతాం లేకుండా వినయ్యా. ఇప్పుడు ఎల్ఓపి గారు మీరు చెప్పింది మేము కన్సిడర్ చేస్తాం. అయితే మీకు నిరసన తెలియజేసేటటువంటి హక్కు మీకు ఉంది. మీకు గౌరవంగా సీట్లు ఉన్నాయి. మీ సీట్లలో కూర్చుని లేదా నుంచునో మీరు ప్రొటెక్ట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. దానికి నేను కాదన్నా. వినండి. మీరు మార్షల్ని తీసేయమన్నారు, మేము తీసేస్తాం. కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి. మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ పోడియం ఎక్కుతాము, ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే గనక ఎలా చెయ్యం. ఖచ్చితంగా మాకు సభను నడిపించుకోవాలనేటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి మాకుండేటువంటి పద్ధతిలో మేము నడిపించుకుంటాం. ఈ ప్రభుత్వం ఈ దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం అధ్యక్ష. ప్రజలు తెలుస్తారు కానీ పెద్దల సభను చేద్దామని ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి పైన ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరీజ్ వేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష. ఈ అప్రజాస్వామ్యమైన ఈ విధానం ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యం, ఈ ప్రభుత్వం తీసుకునే విధానాలు మొత్తం బస్సు పెట్టించాయి. విద్యా విధానం మొత్తం సర్వనాశనం చేశాయి. విద్యార్థికి ఇచ్చిన మాటను కూడా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసింది. బాబు షూరిటీ వచ్చి జాబ్ గ్యారెంటీ అని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా నెట్టేయడం ముంచిన ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యకానికి, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పరిణామాలకి, ఇవాళ ఏదైతే నియంత్రణ ధోరణిలో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా నష్టపోతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దీనికి నిరసనగా వీళ్ళే చేసుకోమని అధ్యక్ష ఈ రాష్ట్రంలో